విచ్ ఇండస్ వ్యాలీ సైట్ వాజ్ డిస్కవర్డ్ బై ది రకల్దాస్ బెనర్జీ. సో రకల్దాస్ బెనర్జీ అంటే ఎవరో కాదు, ఆర్డి బెనర్జీ. సో ఆర్డి బెనర్జీ వచ్చేసి క్రింది వాటిలో ఏ యొక్క సింధు ప్రదేశాన్ని కనిపెట్టారని చెప్పేసి అడుగుతున్నారు. కాళీబంగన్, హరప్పా, లోథాల్, మొహంజదారో. ఆన్సర్ వచ్చేసి మొహంజదారో అనమాట. సో ఈయన కనిపెట్టినటువంటి ప్రాంతం వచ్చేసి మొహంజోదారో. సో మొహంజోదారో ప్రాంతాన్ని కనిపెట్టాడు. సో 1922 ఈ టైంలో ఎవరు కనిపెట్టారంటే ఆర్డి బెనర్జీ. అయితే హరప్పా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనిపెట్టింది వచ్చేసి సింధు నాగరికతలో హరప్పా. హరప్పా అనేది ఫస్ట్ సైట్ అనమాట. మొట్టమొదటిసారిగా కనిపెట్టింది ఫస్ట్ సైట్ ఇది. సెకండ్ వచ్చేసి మొహంజదారో. కాబట్టి రకల్దాస్ బెనర్జీ కనిపెట్టింది ఇది. హరప్పా వచ్చేసి దయారాం సాహ్ని. అందుకే సింధు నాగరికతని హరప్పా నాగరికతని ఎందుకు పిలుస్తారంటే మొట్టమొదటిసారిగా కనిపెట్టిన ప్రాంతం వచ్చేసి హరప్పా కాబట్టి హరప్పా నాగరికత అని చెప్పేసి పిలుస్తారు. 1921లో కనిపెట్టారు. అయితే మొహంజదారోలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ మొహంజదారో అనేది సింధు నది ఒడ్డున ఉంటుంది. సింధు నదికి కుడివైపున ఉంటుందన్నమాట. సింధు నదికి కుడివైపున ఉంటుంది. పాకిస్తాన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశం పాకిస్తాన్లో. ఇక్కడ గడ్డమున్న వ్యక్తి యొక్క విగ్రహాన్ని కనిపెట్టారు. నాటిగత్తి విగ్రహాన్ని కనిపెట్టారు. అలాగే గ్రేట్ గ్రైనరీ, మహాధాన్యాగారము, మహాస్నానవాటిక, ఇవన్నీ కూడా పశుపతి ముద్రిక, ఇవన్నీ మొహంజదారో ప్రాంతంలో కనిపెట్టారు అప్పట్లో రకల్దాస్ బెనర్జీ. కాబట్టి చాలా క్లారిటీగా చూసుకోండి. ఎగ్జామినేషన్ ప్రకారం ఎక్కువగా అడుగుతూ ఉంటారు.